ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న పోలీసుల దాడిని టీఆర్ఎస్ ఖండించింది. ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని ఓయూలో శాంతి నెలకొల్పాలని కె చంద్రశేఖరరావు డిమాండ్ చేశారు. హోంమంత్రితో వ్యక్తిగతంగా మాట్లాడినా ఫలితం లేదని చెప్పారు. జాయింట్ కమిషనర్ టీఎస్ఆర్ ఆంజనేయులు దగ్గరుండి మరీ కొట్టిస్తున్నారని అన్నారు. మీడియాపై దాడి చేయడానికి యూనివర్సిటీలోని అనుమతించకపోవడానికి ఇదేమైనా ఎమర్జెన్సీ కాలమా అని కేసీఆర్ ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకొక 3 రెట్ల మంది ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ఆ పరిస్థితి కరెక్ట్ కాదు. అది అట్లా కంటిన్యూ అయితే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. వెంటనే ఇమీడియట్ గా పోలీసులు అక్కడికి ఎత్తేయండి, వీటిని రిసోర్ చేయండి. రాయపడేటువంటి జర్నలిస్టులకు విద్యార్థులకు వెంటనే వైద్య సేవలు అందించేట 108 అనుమతించాలి. అది పరిచయం వ్యతిరేకతలు ఇంకా విచారాల్సిన నాకు తప్పలేదు. విద్యార్థులు కొడతారు, జర్నలిస్టులు కొడతారు, మొత్తం మోదీ వాళ్ళు రైలు కట్ చేస్తారు, కెమెరాలు ధ్వంసం చేస్తారు, మీడియా వ్యాన్లను ధ్వంసం చేస్తారు. పోలీసులకు ఏంది సమాచారం సంవిధానంతో ప్రభుత్వం నడిపించిన ప్రభుత్వ డిపార్ట్మెంట్ అయినటువంటి హోంశాఖ ఇదే మొదటి వ్యవహారం చేయాల్సింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా హోంమంత్రి చేసిన ఫలితం లేకపోయింది. దీన్ని నిరీక్షిస్తూ ఉంటుంది.